నమస్తే అండి. ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు అర్జెంటుగా ఈ విధంగా తాలింపు రైస్ చేసుకోవడానికి వీలవుద్ది. చాలా రుచికరంగా ఉంటుంది. అందుకోసంగా మనం అప్పుడే వండుకున్న రైస్ 1 కప్పు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ తాలింపు రైస్ని చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తాలింపు రైస్ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక బాండల్ని పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి, అర టీ స్పూన్ పచ్చెనగపప్పు, మినపప్పు 1 స్పూను, జీలకర్ర అర టీ స్పూను, ఇందులో అరకప్పు వేరుశనగపప్పును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు ఇవన్నీ దోరగా వేగేదాకా వేయించుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేలాగా బాగా వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ ముక్కలు అందులో వేసుకోవాలి. వీటన్నిటిని చిన్న మంట పైనే పచ్చి వాసన పోయేదాకా బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసినందువల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇందులో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. చూడండి, పల్లీలు ఆనియన్స్ దోరగా వేగినాయి. మరీ ఎక్కువ వేయకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి అర టీ స్పూను. వీటిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్న 1 కప్పు రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. రైస్కి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు రైసు. పూర్వం మన పెద్దోళ్ళు ఈ విధంగా అర్జెంటుగా చేసేవాళ్ళు అన్నమాట. ప్రతి ఒక్కరూ చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు, వంట చేసే అంత టైం లేనప్పుడు త్వరగా ఇలా తాలింపు రైస్ చేసుకొని లంచ్ బాక్సులు కానీ పెట్టుకొని వెళ్ళవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు రైస్ మిగిలిపోతుంటుంది. ఆ వేడి రైస్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా త్వరగా చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ తాలింపు రైస్ కలుపుకున్న తర్వాత చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి కానీ కలుపుకోగలిగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ తాలింపు రైస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ తాలింపు రైస్ని రుచికరంగా ఇంట్లో చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, రెడీగా వస్తుంది తాలింపు రైస్. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ అవసరమైతే వేసుకోండి. చూడండి, తాలింపు రైస్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. తక్కువ టైంలో ఈజీగా ఈ విధంగా తాలింపు రైస్ చేసుకొని అందరూ రుచికరంగా తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.